కీలవాతానికి ముఖ్య కారణాలు అలానా అలర్జీ రిలేటెడ్ ఫుడ్ మెటీరియల్ తీసుకోవడం వల్ల వస్తుంది, లేదంటే బయట ఉన్న ఎయిర్ పొల్యూషన్ తో వస్తుందని మనం చెప్పలేము. వాస్తవంగా చెప్పాలంటే కీలవాతం దిస్ ఇస్ నథింగ్ బట్ అటో ఇమ్యూన్ డిసీజ్, అంటే స్వయం ప్రతిరక్షణ వ్యాధి. సో దీంట్లో అండర్ దిస్ హెడ్డింగ్ మనకేంటంటే మనకి ఏదైతే రక్షణ వలయం ఉంటుందో, మన భారతదేశం లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే మిలిటరీ ఉంటుందో, సో వాళ్ళ వర్క్ ఏంటి, ఎవరైనా ఇంట్రూడ్ చేస్తే వాళ్ళని స్టాప్ చేయడం. బట్ ఆ మిలిటరీయే instead of killing the enemies, if they are killing our own human beings, our own country people, that is nothing but the same thing happens at autoimmune disease. దీంట్లో మన కణాలు ఏవైతే రోగాన్ని డిఫెండ్ చేయాల్సిన కణాలు ఏవైతే ఉంటాయో అవి మన ఓన్ సెల్స్ ని చంపడం జరుగుతుంది దీనిలో autoimmune disease. సో కొంతమంది అడుగుతూ ఉంటారు ఇదేమన్నా జన్యుపరంగా సంక్రమించచ్చా? సో జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అనేది చాలా తక్కువ కీలవాతంలో. ఓన్లీ ఒక యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ లో మాత్రం 50%, ఒక ఫాదర్ కనుక యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఉంటే వాళ్ళ సన్ కి ఒక 50% రావచ్చు. బట్ రిమైనింగ్ కీలవాతం జబ్బులలో 1 to 2% మనం చూడొచ్చు. బట్ దీనికి ఒక పర్టికులర్ రీజన్ అనేది మాత్రం మనం చెప్పలేము. కీలవాతం జబ్బు దీని వల్ల వస్తుందని మాత్రం మనం చెప్పలేము. బట్ కామన్ అబ్జర్వేషన్ ఏంటంటే ఈ వైరల్ ఫీవర్స్ కావచ్చు, లేదంటే వాట్ ఎవర్ యూర్ సీన్ కరోనా డిసీజ్, సో అట్లా లేదంటే సమ్ అలర్జీస్ వల్ల మనకి ఎప్పుడైతే అలర్జిక్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ జరుగుతుందో కొన్ని కొత్త కణాలు పుట్టుకు రావడం, అవి మన ఓన్ సెల్స్ ని ఫారెన్ బాడీస్ లాగా చూసి అటాక్స్ చేయడం, దానివల్ల వచ్చే జబ్బులే ఈ సో కాల్డ్ autoimmune diseases.